జెన్జీపై మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు దాకా వెళ్ళింది. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన జనరేషన్ గట్టర్ వ్యాఖ్యలపై బాబా రామ్దేవ్ తీవ్రంగా స్పందిస్తే తన వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించడంపై కంగనా అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నా యవ్వనం, నా బెడ్రూమ్ గురించి పగటి కలలు కనొద్దు అంటూ రామ్దేవ్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అసలు వివాదం ఏంటి? ఎవరి వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం? ఈ మాటల యుద్ధం ఇప్పుడు ఎక్కడి దాకా దారితీస్తుంది? వాచ్ ది స్టోరీ. ఒక మాటతో మొదలైన వివాదం ఇప్పుడు ఇద్దరు ప్రముఖుల మధ్య డైరెక్ట్ వార్గా మారింది. జంజీపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు బాబా రామ్దేవ్ ఇచ్చిన కౌంటర్, ఆమె వ్యక్తిగత జీవితాన్ని టచ్ చేయడంతో వివాదం మరో స్థాయికి చేరింది. ఆగస్టు 19న కంగనా ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా రామ్దేవ్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తనపై వదంతులు, ఊహాగానాల ఆధారంగా వ్యక్తిగత తీర్పులు ఇవ్వొద్దని, వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అసలు ఈ వివాదానికి బీజం పడింది ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగిన నీట్ నిరసనలతో. అక్కడ ఆందోళనలో పాల్గొన్న కొందరు యువత ప్రవర్తనను విమర్శిస్తూ కంగనా రనౌత్ గట్టరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్, ఆన్లైన్ జూదం, డార్క్ వెబ్ వంటి వ్యసనాలకు ప్రోత్సహించే కొందరి తీరుపైన తాను మాట్లాడానని ఆమె తర్వాత వివరణ ఇచ్చారు. మొత్తం జంజీని ఉద్దేశించి ఆ వ్యాఖ్య చేయలేదని అన్నారు. అయితే ఈ వివాదం అక్కడితో ఆగలేదు. కంగనా వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. యువత మొత్తాన్ని ఒకే ఘాటాన కట్టడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అంతేకాదు, ఆగస్టు 12న ఆగ్రాకు చెందిన ఒక న్యాయవాది కంగనా వ్యాఖ్యలపై ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టులో కేసు దాఖలు చేసినట్టు ప్రకటించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. మరోవైపు కంగనా మాత్రం తన మాటలను వెనక్కి తీసుకోలేదు. జంతర్ మంతర్ నిరసనను మొత్తం జంజీ ఉద్యమంగా చూడలేమని, అక్కడ వివిధ వయసు గల వారు కూడా ఉన్నారని ఆమె వాదించారు. ఆ తర్వాత జంజీ దేశానికి బలమని చెప్పిన సందర్భం కూడా ఉంది. అంటే మొత్తం యువతపై తనకు వ్యతిరేకత లేదని, నిర్దిష్టంగా కొందరి ప్రవర్తనపైనే తన విమర్శలని కంగనా చెప్పుకొచ్చారు. సరిగ్గా ఇదే సమయంలో రంగంలోకి దిగారు బాబా రామ్దేవ్. కంగనా చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. దేశ యువతను జనరేషన్ గట్టర్ అని పిలవటం సరైంది కాదని, ఇలాంటి మాటలు కలుషితమైన ఆలోచనలకు సంకేతమని అన్నారు. అంతేకాదు, కంగనా అర్హత, గతం, యవ్వనం గురించి ప్రస్తావిస్తూ ఆమె మానసిక సమతుల్యత కోల్పోయినట్టుగా వ్యాఖ్యానించారు. ఆమె పార్టీ కూడా ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. దీనిపై కంగనా ఫైర్ అయ్యారు. రామ్దేవ్ వ్యాఖ్యల క్లిప్ను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ తన యవ్వనం, బెడ్రూమ్ గురించి పగటి కలలు కనొద్దంటూ ఘాటుగా బదిలిచ్చారు. తన క్యారెక్టర్ పై పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాదు, వాస్తవాల ఆధారంగా మాట్లాడుతున్నానని, తనపై వ్యక్తిగత ఊహాగానాలతో తీర్పులు ఇవ్వటం సరికాదని కౌంటర్ ఇచ్చారు. ఇక్కడే మరో పాత వివాదాన్ని కంగనా తెరపైకి తీసుకువచ్చారు. పతాంజలి సంస్థకు సంబంధించిన తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసుకు రామ్దేవ్ ను గుర్తు చేశారు. 2024లో సుప్రీంకోర్టు విచారణలో పతాంజలి, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణతో పాటు బాబా రామ్దేవ్ పై చర్యలకు సంబంధించిన పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనంతరం రామ్దేవ్, బాలకృష్ణ కోర్టుకు బేషరతు క్షమాపణలు కూడా చెప్పారు. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ నాకు క్యారెక్టర్ లెసన్స్ చెప్పొద్దు అన్నది కంగనా కౌంటర్. అంటే జంజీపై మొదలైన వివాదం ఇప్పుడు వ్యక్తిగత జీవితం వర్సెస్ ప్రజా వ్యాఖ్యలు అనే కొత్త చర్చకు దారితీసింది. ఈ మొత్తం ఎపిసోడ్లో అసలు ప్రశ్న మాత్రం ఇదే. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఒకరి విధానాలపైన, వ్యాఖ్యలపై విమర్శలు చేయవచ్చు. కానీ ఆ విమర్శలు వ్యక్తిగత జీవితం వైపు మళ్లితే అసలు సమస్య పక్కదారి పట్టే ప్రమాదం ఉంటుంది. కంగనా జంజీపై చేసిన వ్యాఖ్యలు సమంజసమా? రామ్దేవ్ ఆమె గతాన్ని ప్రస్తావించడం సరైందా?
అన్న దానిపైనే ఇప్పుడు సోషల్ మీడియాలోనూ చర్చ నడుస్తోంది. జంజీపై ఒక్క మాటతో మొదలైన వివాదం ఇప్పుడు కంగనా రామ్దేవ్ మధ్య వ్యక్తిగత మాటల యుద్ధంగా మారింది. విమర్శలు సహజమే, కానీ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తే అసలు అంశం మరుగున పడుతుంది. అందుకే ఇప్పుడు అందరి చూపు ఈ ఇద్దరి తదుపరి కౌంటర్ పైనే.